ఈ మధ్యలో నాకు కూడా హాయ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. చూసుకోకుండా నాలో నేనే మాట్లాడేసుకుంటున్నా. అంటే జిమ్కి వెళ్తున్నాను అది ఇది అని ఏం అనుకోకండి, మజిల్ చూసుకుంటున్నాను కదా అని. ఏం లేదు, కానీ ఈ మధ్యలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను నేను కూడా, అందుకే చూసుకుంటున్నా అనమాట. ఇందుకే అదేంటి అని మీకు కూడా డౌట్ వచ్చిందా? ఏం లేదండి, నాకు యాక్చువల్లీ ఒక అన్నయ్య ఉన్నాడు. తనదేమో మంచి 6 ప్యాక్ పర్సనాలిటీ. ఆ 6 ప్యాక్ రావడానికి వర్కౌట్స్ చేసేటప్పుడు స్టార్టింగ్ డేస్ లో మార్నింగ్ లేచి బీభత్సంగా ఎక్సర్సైజులు చేసేవాడు. ఆ తర్వాత ఏం చేసేవాడు అంటే వెంటనే ఇంటికి వచ్చేసి టప్పి మని ఒక 4 నాటుకోడి ఎగ్గులు అలాగా పగలు కొట్టేసి పచ్చిగా తాగేసేవాడు అనమాట. ఇంతకీ మీకు తెలుసా, కోళ్ళల్లో అంటే కోడి ఎగ్గుల్లో కూడా 2 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. ఒకటేమో నాటుకోడి ఎగ్గులు అండ్ రెండేమో బాయిలర్ ఎగ్గులు. యాక్చువల్లీ ఈ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువగా నాటుకోడి ఎగ్గులనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే అందులో హెల్త్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇందుకే ఇలా పచ్చిగా తాగుతాడు అనగానే మీరేంటి ఎక్కనేస్తున్నారా? అలా అనకండి, ఎందుకంటే నా అన్నయ్య కదా, నేను ఫీల్ అవుతాను. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటి అంటే యాక్చువల్లీ ఇంకా ఎక్కువ నేను ఎందుకు ఫీల్ అవుతాను అంటే, ఒక రోజు తను బాగా ఫోర్స్ చేస్తే తప్పక నేను కూడా ఒకసారి టేస్ట్ చేశా. అయినా కాస్త సాల్టీగా అనిపించింది, కానీ టేస్ట్ లో మాత్రం నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు. అసలు ఈ పొద్దున్నే ఎగ్ కహాని ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు కూడా ఎగ్ ప్రియులు అయితే ఏం చక్క అలా పచ్చిగా తాగేమని చెప్పను, కానీ ఓ మంచి వెరైటీ చేసి పెడదామని అంతే. ఇందుకే ఆ వెరైటీ ఏంటి? అదేగా మీ డౌట్, అదే స్పైసీ ఎగ్ బోండా. వావ్, ఎగ్ బోండా అనగానే ఒకసారి అలాగా సోఫా నుంచి జంప్ చేస్తారా? ఎస్, అలా జంప్ చేస్తూనే ఉండండి, ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే స్పైసీ ఎగ్ బోండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి. అందుకే ఇవాళ ఎక్కువ చేసి మా అన్నయ్య కూడా తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయా. మరి మీరు కూడా రెడీ కదా? లెట్స్ స్టార్ట్ అవర్ ఎగ్ బోండా. అదేనండి, స్పైసీ ఎగ్ బోండా. స్పైసీ ఎగ్ బోండా స్నాక్స్ లో తిన్నా, బ్రేక్ఫాస్ట్ లో తిన్నా, దేనిలో తిన్నా సరే, ఎవరికైనా సరే ఫేవరెటే. ఎవరైనా సరే మన అంతా లాగించేస్తారు కదా. అందుకే ఇవాళ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నీకు తెలుసా అండి, నేను ఎంత మంచి సిస్టర్ని అంటే, మా అన్నయ్య ఎప్పుడైనా సరే ఈవినింగ్ ఎక్సర్సైజ్కి అలాంటి టైంకి వెళ్తే ఖచ్చితంగా వచ్చేసరికి వేడివేడిగా ఇలా స్పైసీ ఎగ్ బోండా వేసి పెడుతూ ఉంటాను. మరి మీరు కూడా అలా చేస్తూ ఉంటారా? నా అంత మంచి వాళ్ళేనా? ఎనీవేస్, ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఏం వేస్తాను అంటే బియ్యపిండి. ఈ రెండింటిని బాగా కలపాలి. సో బాగా కలిపేశాను. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి? ఇందులో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి ముందే. సో బాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్. ఆ ఫ్లేవర్ రాకపోతే మజానే రాదండి, అందుకే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను ఇది కూడా, అల్లం పేస్ట్. తర్వాత ఏం వేస్తాను అంటే ఇందులో కొద్దిగా వాము, కొంచెం వాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్నంతా బాగా కలపాలి. అంటే అల్లం పేస్ట్ వేస్తున్నాం కదా, సో అదంతా చక్కగా పిండిలో కలిసిపోయేట్టు కలుపుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసుకుంటాను, కొద్దిగానే. తర్వాత యాజ్ యూజువల్ గానే ఉప్పు అండ్ కారం. తర్వాత కొద్దిగా కారం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం బోండాలకి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే వాటర్ పోసేసి బాగా కలుపుకోవాలి. మరి ఇప్పుడు నేను అదే చేస్తాను. సో నీళ్లు పోసేసుకొని చక్కగా బోండాల పిండి రెడీ చేసుకోవాలి. అసలు బోండాలు అనగా నేను చూసారా ఎగ్జైట్ అయిపోయాను, కానీ అసలు మెయిన్ థింగే మర్చిపోయాను. అదే ఏంటండి, డీప్ ఫ్రైకి ముందు ఆయిల్ పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అయిపోయేలోపు చక్కగా వేడైపోతుంది కదా. సరే, ఇప్పుడైనా ఏం లేట్ కాలేదు. ఇది శుభ్రంగా నేను కలుపుకునే లోపే స్టవ్ ఆన్ చేసుకుంటే
ఎస్, నేను ఆల్రెడీ నూనె పెట్టుకుని రెడీగా పెట్టుకున్నాను కాబట్టి మంచి పని అయింది. సరే, నూనె కాగుతూ ఉంటుంది, ఈలోపు నేను పిండి కలిపేసుకుంటా. నేనైతే చక్కగా చూసారా పిండి కలిపేసుకొని పెట్టుకున్నాను. అండ్ మన నూనె కూడా మీరు బ్రేక్ తీసుకొని వచ్చేలోపు చక్కగా కాగిపోయింది. ఇప్పుడు హాయిగా అన్నట్టు మర్చిపోయానండి, ఇందాకంతా పచ్చి ఎగ్ అని చెప్పేసి అది కూడా కలిపేశారు. అలా కాదు, రెగ్యులర్ గానే గుడ్డుని ఉడకపెట్టుకోవాలి, తర్వాత ఆ పైన ఉన్న పెంకు తీసేయాలి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఎగ్ని ఇలాగా మనం కలిపేసి పెట్టుకున్న శనగపిండి అలాగే బియ్యం పిండి మిశ్రమం ఉంది కదా, అందులో చక్కగా ముంచేసి దాన్ని వేయాలన్నమాట. సో కొంచెం సిమ్లో పెట్టుకొని ఎగ్ బోండాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను స్పైసీ ఎగ్ బోండాని నూనెలో వేసాను కదా, అది కొద్దిగా సిమ్లో పెట్టుకొని చక్కగా అటు ఇటు బ్రౌన్ వైపు అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. మరి అది వేయడానికి కాస్తంత టైం పడుతుంది, అసలే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కదా. సో ఆ టైం వరకు నేనైతే ఇలా చూస్తూ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఎందుకు అలా చేయడం, మీరు కాసేపు వెయిట్ చేయండి, నేనైతే ఇవి రెడీ చేసేసుకుంటా. వావ్, బోండాలు రెడీ అయిపోయాయి. ఓకే, ఇలా ఎంచక్క మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఇలా వేడివేడి బోండాలు వేడిగా రెడీ అయి ఉంటే ఎంత బాగుంటుందండి కదా. సరే, ఈ ఎగ్ బోండాలు చక్కగా నూనె అంతా పీల్చుకోవడానికి టిష్యూలో పెట్టేశాను. అండ్ అలాగే కొంచెం చల్లారాలి. ఈలోపు మనం ఏం చేయాలి అంటే వేరే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలన్నమాట. చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఓకే, ఈ నూనె కొద్దిగా వేడవ్వాలి. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే ఎగ్ బోండాల్ని చక్కగా మధ్యలో కట్ చేద్దాం. ఇంకా కొంచెం వేడిగానే ఉన్నాయి, సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ బోండాల్ని చక్కగా మధ్యలో కట్ చేసుకొని నూనె కూడా వేడైపోయింది కదా, ఇప్పుడు వాటిని మళ్ళీ నూనెలో వేసుకొని సో ఇలా ఎగ్ బోండాల్ని కట్ చేసుకొని దాని మీద నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా కారం. సో ఫస్ట్ అయితే నేను కొద్దిగా కారం వేసేస్తున్నాను అన్నిటి మీద. అండ్ అలాగే ఇప్పుడు సాల్ట్. ఓకే అండి, ఇవి రెండు వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే అన్ని సైడ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వీటిని మనం సాల్ట్ అండ్ కారం వేసుకున్నాం కదా అటువైపు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఇటువైపు కూడా చక్కగా రోస్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇటువైపు కూడా రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మరి నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసి ఎంచక్కా సర్వ్ చేసేసుకుంటాను. నిజంగా మార్నింగే ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తింటే ఫుల్ డే అంతా ఖచ్చితంగా సూపర్ యాక్టివ్గా ఉంటాం. ప్లేట్ ఫుల్ అయిపోయింది చూస్తున్నారా, ఎవరైనా అంతే. శుభ్రంగా మీరు కనుక ఈ స్పైసీ ఎగ్ బోండా చేసి పెట్టారు అంటే మొత్తం వాళ్ళే తినేస్తారు, మీకేం మిగల్చకుండా. సరే, మరి ఈ రోజు నేను చేసిన స్పైసీ ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. స్పైసీ ఎగ్ బోండాకి కావలసిన పదార్థాలు: గుడ్లు 4, శనగపిండి అరకప్పు, బియ్యపిండి పావు కప్పు, వాము పావు టేబుల్ స్పూన్, కారం పావు టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడేంత, పసుపు చిటికెడు,
నూనె డీప్ ఫ్రైకి తగినంత, ఉల్లిపాయలు అరకప్పు, పచ్చిమిర్చి 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్. స్పైసీ ఎగ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, వాము, పసుపు, ఉప్పు, కారం, సరిపడా నీళ్లు పోసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకొని కాగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ ని బజ్జీ బ్యాటర్ లో డిప్ చేసుకొని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఎగ్ బోండాని మధ్యకు కట్ చేసుకొని పైనుంచి కారం, ఉప్పు వేసి వేయించుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే స్పైసీ ఎగ్ బోండా రెడీ. స్పైసీ ఎగ్ బోండాకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని కూడా చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా వేడిగా ఉంది, లేదంటే ఇలా మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు. ఆహా, ఈ స్పైసీ ఎగ్ బోండాన్ని పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తింటే ఏమన్నా ఉంటుందా? ఆయన మార్నింగే బ్రేక్ఫాస్ట్ లో ఎందుకు అనుకుంటే స్నాక్ గా కూడా తినచ్చు. ఆ కోడిగుడ్డు పాపం ఏమీ ఫీల్ అవదు. సో ఇట్స్ యువర్ చాయిస్ అన్నమాట. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడు తిన్నా సరే, ఎగ్ ఉన్నా సరే, ఇది బోండా కదండి, మరి ఖచ్చితంగా కాంబినేషన్ ఉండాలి. మరి దీనికి బెటర్ కాంబినేషన్ అంటే గోంగూర సొరకాయ పచ్చడి. అలా చూడొద్దు, నేను చేస్తాను, నన్ను నమ్మి మీరు కూడా ఫాలో అయిపోండి. గోంగూర సొరకాయ పచ్చడి కాంబినేషన్ నిజంగా చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి ఇష్టం లేదు అనేవాళ్ళు నాకు తెలిసి చాలా 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 కొద్ది మందే ఉంటారు కదా, ఎందుకంటే గోంగూర టేస్టే అలాంటిది. మరి దాంట్లో సొరకాయ వేస్తే ఇంకా బాగుంటుంది. సో అందుకే ఈరోజు నేను మీకు ఆ కాంబినేషన్ చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాను అంటే, జనరల్ గా పచ్చడి అన్నప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ లేకపోతే ఏం బాగుంటుందండి, అందుకే వెల్లుల్లి. అండ్ ఇలా వేస్తే అంత ఫ్లేవర్ రాదు కదా, సో కొద్దిగా చిదిమి వేద్దాం అనుకుంటాను. మామూలుగా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఎలాగో పచ్చడికే కాబట్టి మిక్సీలో వేసేస్తాం కాబట్టి సరిపోతుంది. బట్ ఇప్పుడే కనుక ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు నేను ఇందులో వెల్లుల్లి వేసుకుంటున్నాను. సరే, వెల్లుల్లి అయితే వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, అందులో కొద్దిగా ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. చూసారా, ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలి అంటే, అందులో పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు. ఇది వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కాబట్టి ఖచ్చితంగా మనం డైలీ వారి అంటే ఏదైతే తింటూ ఉంటామో అందులో ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఎందుకు అంటే వాటర్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. అండ్ స్పెషల్లీ ఈ వేడి సీజన్ లో ఖచ్చితంగా ఇంకా తీసుకోవాలన్నమాట ఎక్కువగా. సొరకాయ కొద్దిగా వేగింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వేస్తాను అంటే, ఇందులో గోంగూర. గోంగూర కూడా చక్కగా కలిపేస్తే సరిపోతుంది. గోంగూరతో పాటు నెక్స్ట్ వేయాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సాల్ట్. మనం సాల్ట్ వేసామనుకోండి, చక్కగా ఈ వెజిటబుల్ అంటే సొరకాయ ముక్కలు అండ్ అలాగే గోంగూర అన్ని కూడా చక్కగా మగ్గిపోతాయి. అందుకని ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసామనుకోండి, చక్కగా మగ్గిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మగ్గిపోయాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో చల్లగా అవ్వాలి అని చెప్పేసి కొంచెం సేపు వెయిట్ చేశాను. ఇప్పుడైతే చల్లగా అయిపోయింది కాబట్టి నేను మిక్సీ జార్ తీసుకొచ్చేసి అందులోకి షిఫ్ట్ చేసేసుకొని పచ్చడి చేసేస్తాను.
ఈ ఉప్పు కారాలు అనేది జనరల్గా అంటే కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళకి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి దీన్ని పచ్చడి చేసేస్తాను. గోంగూర సొరకాయ పచ్చడి చూసారా, బాగా పేస్ట్ అయిపోయింది కదా. ఆహా, ఇప్పుడే తినేయాలి అనిపిస్తుంది నాకు. కాకపోతే నెక్స్ట్ ఇంకొక చిన్న పని ఉందండి. ముందైతే నేను అర్జెంటుగా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక పాన్ లో చక్కగా నూనె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఏంటి ఆల్రెడీ పచ్చడి అయిపోయింది అనుకుంటున్నారా? అదే కదా ట్విస్ట్. ఇలా పెట్టేస్తే ఏం బాగుంటుంది, అసలు బ్రేక్ఫాస్ట్ షో రెసిపీ ఎలా అవుతుంది? అందుకే ఈ ట్విస్ట్ అనమాట. సో నూనె వేడవుతూ ఉంటుంది. ఈ లోపు నేనేం చేస్తాను అంటే పోపు పెట్టుకోవాలి కదండి, అందుకని పోపు పాన్ తీసుకొచ్చేస్తా. పోపు పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేసుకోవాలి. సరే, ఇప్పుడైతే నేను ఆవాలు వేస్తున్నాను. అలాగే జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు. సో తిరుగుమాత అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మన గోంగూర సొరకాయ పచ్చడి మీద ఇలా పైనుంచి వేసేస్తున్నాను. అలా ఇంచక్క గోంగూర సొరకాయ పచ్చడి మీద మనం పెట్టుకున్న పోపు వేసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఆల్రెడీ ఇందులో నేను నూనె వేసుకొని కాగిన దాకా వెయిట్ చేయాలి అని చెప్పా కదా. అది ఎందుకు అంటే నా చేతిలో ఇప్పుడు ఊరమిరపకాయలు ఉన్నాయి, అవి వేయబోతున్నాను. ఒక 3-4 ఊరమిరపకాయలు. ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత చెప్తా, అక్కడితో అయిపోదు, ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఓకే, డన్. ఇలా ఊరమిరపకాయల్ని పైనుంచి వేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే గుమ్మడి వడియాలు. ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూస్తున్నారు కదా, నోరూరిపోతుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి. మరి తొందరగా తినేయాలి అంటే మరి మీరు వెంటనే ఏం చేయాలి, గోంగూర సొరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూడండి. గోంగూర సొరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, సొరకాయ 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు సరిపడేంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, వెల్లుల్లి 5, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, ఊరమిరపకాయలు 4, వడియాలు 10. గోంగూర సొరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సొరకాయ, గోంగూర, ఉప్పు వేసి బాగా వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పోపు పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. మరో పాన్ లో డీప్ ఫ్రై కి నూనె పెట్టుకొని ఊరమిరపకాయలు, వడియాలు వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి పచ్చడి వేసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసి ఆ పైనుంచి ఊరమిరపకాయలు, వడియాలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే గోంగూర సొరకాయ పచ్చడి రెడీ. గోంగూర సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూస్తారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. నిజంగా
ఇలాగే తినాలేమో పచ్చడి అంటే. కాంబినేషన్ చాలా అదిరిపోయింది. అండ్ కొంచెం గోంగూర సొరకాయ టేస్ట్ ఉంది, చాలా చాలా బాగుందండి. నాకైతే ఇంకేం చెప్పాలనిపించట్లేదు. మరి మీరు కూడా వెంటనే ట్రై చేసుకొని తినండి. అండ్ అలాగే ఇందులో చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? వెంటనే www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నిటిని ఫాలో అవ్వచ్చు. లేదు ఫేస్బుక్ లో ఫాలో అవ్వాలి అనుకుంటే www.facebook.com/ETV Abhiruchi అని టైప్ చేయండి. వెంటనే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. హ్యాపీగా ఇంట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని ఫాలో అయిపోవచ్చు. అండ్ మీకు నచ్చిన డిష్ ని చక్కగా చేసుకొని ఇంట్లో కూర్చొని మీరు తిని ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తినిపించేసి ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్ లో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆన్లైన్ లోకి వెళ్ళిపోండి. మీకు కావాల్సిన రెసిపీస్ అన్నిటిని ట్రై చేసేయండి. చూసారు కదా, మన బ్రేక్ఫాస్ట్ షోలో ఇవాళ నేను 2 వెరైటీలు చూపించాను. మళ్ళీ రేపు మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, బాయ్.